ఇండియన్ రెడ్ క్రాస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాంపల్లిలోని బాల్ భవన్లో 59వ సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం జరిగింది. సమ్మర్ క్యాంప్లో వివిధ కళల్లో ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డ్స్ ప్రదానం చేశారు. కరోనాపై పిల్లల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి మాస్కులు పంపిణీ చేశారు. గతసారి కరోనా సమయంలో రెడ్ క్రాస్ అసోసియేషన్ వాలంటీర్లు సేవ చేశారు. జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని నివారిద్దాం, అలాంటి వారికి బహుమతులు కూడా అందిస్తాం, చెట్లను పెంచడం ద్వారా కరోనాను నివారించవచ్చని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ భీమ్ రెడ్డి తెలిపారు. అట్లీస్ట్ వాళ్ళు ఇక్కడ మంచి ఆక్సిజన్ తీసుకుంటారు, మంచి ప్రశాంతమైన వాతావరణాన్ని ఆస్వాదించి ఉంటారని అనుకుంటున్నాను. మీ పిల్లలు కూడా మీరు రావడం ఇక్కడ ఒక కల్చర్ డెవలప్ అవుతూ ఉంది. అది అద్భుతమైన కల్చర్. బంగారు తెలంగాణ అంటే తెలంగాణ బంగారం చేయడం ఇక్కడే బంగారం అంటే వీళ్ళే. ఈ పిల్లల్ని సో ఇక్కడ నేను టీచర్స్ని ఇక్కడ ఇది చేయని చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన టీచర్స్, వాళ్ళ యొక్క టాలెంట్ ఈ పిల్లల్ని తీర్చిదిద్దడంలో ఇంకా వాళ్ళ అసామాన్యమైనటువంటి ప్రతిభ ఉంది. దాంతోపాటు మేము ఇక్కడ పనిచేసే టీచర్స్ని కోరుకున్నది ఒకటే, పిల్లల్లో దేశభక్తి పెంచడానికి అలాగే నైతిక విలువలు పెంచడానికి కూడా మీ క్లాస్ తీసుకుంటేనే, అంటే సెపరేట్గా క్లాస్ పెడితే పేరెంట్స్ కూడా పంపించే పరిస్థితి లేదు ఈ రోజు. అంటే ప్రతిదానికి ఇన్స్టాంట్ రిజల్ట్స్ కమర్షియల్ పెద్దలు చెప్పారు. 1966 23rd జూన్లో మన అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఈ వ్యవస్థ ముందుకు నడుస్తుంది. కానీ అప్పటి నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల, స్టాఫ్ రిటైర్డ్ అవ్వడం వల్ల, మళ్ళీ రిక్రూట్మెంట్ లేకపోవడం వల్ల వేరే స్టాఫ్ను తెచ్చుకొని ఈ ప్రోగ్రామ్స్ మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక మంచి సదుద్దేశంతో పిల్లలకు ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ జరిపించాలి. కేవలం ఎడ్యుకేషనే కాకుండా వాళ్ళలో ఉన్న స్కిల్స్ని, సృజనాత్మకతని బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్స్, సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన పేరెంట్స్కి, పిల్లలకి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మనకు స్టాఫ్ సరిగా లేకుండా ఉన్నా కూడా ఆద్య కళా ఫౌండేషన్ సేకరించిన ప్రజా సాంస్కృతిక వస్తు భాండాగారాన్ని తెలంగాణ ప్రభుత్వ సహాయ సహకారాలతో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న తరుణంలో కొంతమంది అపోహలతో ఆద్య కళా మ్యూజియం నిర్మాణం చేయకూడదని అడ్డుకోవడం శోచనీయమని ప్రముఖులు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రముఖ సీనియర్ పాత్రికేయులు రామచంద్రమూర్తి పాల్గొని తమ అభిప్రాయాలను తెలియజేశారు. ఎమ్మెల్సీ కోదండరాం మాట్లాడుతూ స్వయంగా రాష్ట్రపతి ఆద్య కళా మ్యూజియంను రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేయమని అడిగారని, అలాగే ఫ్రాన్స్ వారు కూడా తమ దేశంలో మ్యూజియంను ఏర్పాటు చేయమని అడిగినా కూడా మ్యూజియం కేవలం తెలంగాణలోనే ఏర్పాటు చేయాలని ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు బలంగా సంకల్పించారని అన్నారు. కావున అపోహలకు తావివ్వకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే మ్యూజియం ఏర్పాటుకు అందరూ సహకరించాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. ఆద్య కళా మ్యూజియం వ్యాపార సంస్థ కాదు అని, విద్యా విషయకమైన సంస్థ అని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వవిద్యాలయం భాగస్వామ్యంతో ఏర్పడుతున్న విజ్ఞాన భాండాగారమని ఆయన అన్నారు. అంటే ఇప్పటి నుంచి ప్రదర్శనశాలలో ఏర్పడితే అది సమాజానికి సంబంధించిన ఆస్తిగా మారుతుంది. దాని నిర్వహణ బాధ్యత యూనివర్సిటీకి, తర్వాత ప్రభుత్వానికి చెందుతుంది. కాబట్టి ఇది మనకు ఈ ప్రదర్శన అనేది ఏ రకంగా విద్యార్థులకు ఉపయోగమో కూడా కె శ్రీనివాస్ గారు విపులంగా చెప్పారు. ఆంథ్రోపాలజీ కానీ, సోషాలజీ కానీ, అదేవిధంగా ఆదివాసుల జీవన విధానం మీద అధ్యయనం చేసే వాళ్లకు, భాషా సంస్కృతుల మీద అధ్యయనం చేసేటువంటి భాషా శాస్త్రవేత్తలకు అందరికీ కూడా అది ఉపయోగకరమైనటువంటిదే. అది యూనివర్సిటీలో ఉండటం సముచితం. అతి కష్టం మీద దానికి ఒక నివాసం దొరుకుతున్నది. ఈ నివాసం ఏర్పడితే జయదుర్ తిరుమలరావు గారి కోరిక ఏంది,
ఇది ఇక ప్రపంచానికి అందుబాటులో ఉంటుంది. ఆయన చాలామందికి వ్యక్తిగతంగా దాన్ని చూడటానికి అవకాశం కలిగింది. రాష్ట్రపతి గారు కూడా దాన్ని చూశారు. ద్రౌపది ముర్ము గారు చూసి చాలా ముచ్చటపోయింది. రాష్ట్రపతి నిలయంలోనే పెట్టుకుంటాం, ఇచ్చేయమని అన్నారు వాళ్ళు. కానీ ఇది ఢిల్లీలో కాదు, ఫ్రాన్స్ వాళ్ళు చూసి మా దేశంలో పెట్టుకుంటున్నారు. కానీ ఫ్రాన్స్లో కాదు ఉండవలసింది. దీని అవసరం హైదరాబాద్లో ఉంది. ఇది ఇక్కడి ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఆలోచనతో మరి తిరుమలరావు గారు దాన్ని ఒక హైదరాబాదులోనే ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలనుకున్నారు. అటువంటి ఒక మ్యూజియం మరి యూనివర్సిటీలో రావటం చాలా సంతోషదాయకం. అది యూనివర్సిటీకి అటు ప్రపంచానికి మధ్య వారధి. మనసుకు ఉల్లాసాన్ని నింపే మ్యూజిక్ రంగంలో అవకాశాలు కూడా అపారంగా ఉంటాయని నటుడు నవదీప్ అన్నారు. పంజాగుట్టలో ఔత్సాహిక మ్యూజిక్ ట్రైనర్స్ దీపక్, విశ్వజిత్, త్రిలోక్ చందర్లు ఏర్పాటు చేసిన బీట్ కోట్ మ్యూజిక్ అకాడమీని నటుడు వంశీ చాగంటితో జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైన వారు కూడా మంచి సంగీతాన్ని వింటే మనసు ఉల్లాసంతో నిండిపోతుందని అన్నారు. సంగీతానికి సాంకేతికతను జోడించి విద్యార్థులకు బోధించడమే లక్ష్యంగా అక్కడ మీరు ప్రారంభించినప్పుడు చెప్పారు. స్వల్పకాలిక కోర్సులతో పాటు ఏడాది పాటు కొనసాగి డిప్లొమా కోర్సులను ఇక్కడ అందిస్తున్నట్లు చెప్పారు. సినీ రంగంతో పాటు ఉన్నత స్థాయిలో జరిగే మ్యూజిక్ కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. సాంప్రదాయ సంగీతంతో పాటు వెస్ట్రన్ సంగీతం మెలకువలు ఇక్కడ నేర్పుతామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు తమను సంప్రదిస్తే వారి అభిరుచిని బట్టి ఆ రంగంలో తర్ఫీదు ఇస్తామని చెప్పారు. Known as Beatcode is known for learn, jam and record. We have created this platform for everyone in the city so that they can come down, do their practice, jam their own stuff, jam their instruments and find their bands, find their colleagues and make a new band and all that. And we also teach couple of softwares, music production softwares, and we also teach DJing here. We teach musical instruments and so on. And we are especially here to build the community, actually creating the platform for jamming specially and find their partners to make the bands and be there in the city. మ్యూజిక్ అంటే ప్రొడక్షన్ అయినా నేర్పిస్తారు, డీజేయింగ్ అయినా నేర్పిస్తారు, ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ అయినా నేర్పిస్తారు. బట్ ఫస్ట్ టైం నేను అన్ని కలిపి ఒక అకాడమీలో చూడడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇందాక చెప్పేది చూడదేంటి, లెర్న్ జామ్ అండ్ రికార్డ్. సో మీరు ఇంత మునుపు ఫిల్మ్ సిటీ అప్పుడు చెప్పేవాళ్ళు ఒక స్క్రిప్ట్ తీసుకొని లోపలికి వెళ్తే ప్రింట్తో బయటికి రావచ్చు అని. అలాగా ఒక ఇంటెన్షన్తో లోపలికి వస్తే ఇక్కడికి మీరు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుందాం అనుకున్నా, సాఫ్ట్వేర్ నేర్చుకుందాం అనుకున్నా పూర్తిగా మీరు నేర్చుకొని, ప్లస్ ఇందాక స్టూడెంట్ కూడా చెప్తున్నారు అంటే నేర్చుకోవడం అంటే ఒక సాఫ్ట్వేర్ ఎలా నేర్చుకోవాలని చెప్పడం ఒకటండి, దానిపైన ప్రాక్టీస్ చేయడం అంటే నెంబర్ ఆఫ్ అవర్స్ దానిపైన మనం స్పెండ్ చేస్తే తప్ప మన టాలెంట్ ఏంటి, మన టేస్ట్ ఏంటి, మన స్టైల్ ఏంటి అని తెలియదు, ఎస్పెషల్లీ ఈ మ్యూజిక్ ప్రొడక్షన్. ఇక్కడే మొత్తం అన్ని చెప్తున్నారు, నేర్చుకోవచ్చు, జామ్ చేయొచ్చు, రికార్డింగ్ చేసుకోవచ్చు. వెరీ నైస్ ప్లేస్. నాకు త్రిలోక్ చాలా బాగా పరిచయం. మేము పురుష సూక్తం అన్న ఒక ప్లే చేసినప్పుడు హీ వాజ్ ద లీడ్ ప్లేయర్ ఆఫ్ హ్యాంగ్ ప్యాన్ అనమాట. సో ఒక 15 ఇన్స్ట్రుమెంట్స్ వరకు ఇక్కడ నేర్పిస్తున్నారు, అందులో హ్యాంగ్ ప్యాన్ కూడా ఒకటి. మంచి యాక్సెసిబుల్ ప్లేస్ అట్ పంజాగుట్ట. ఎవరన్నా సరే ఒక 2 hour ఆర్ 1 hour థ్రైస్ ఎ డే కనుక మీరు స్పెండ్ చేయగలిగితే, మీకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, డీజేయింగ్ కానీ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవాలన్నా సరే దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇతర రాష్ట్రాల పెత్తందారుల జులుం ఏంటని తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు జంగి మల్లేష్ కుర్మా ఆధ్వర్యంలో బోరాబండలో మీడియా సమావేశం నిర్వహించారు. హైటెక్ సిటీలో క్యాబ్ వెండర్స్గా ముంబై, చెన్నై, నోయిడా,
ఢిల్లీ, బెంగళూరు రాష్ట్రాల వారికి అవకాశాలు ఇస్తూ తెలంగాణ లోకల్ క్యాబ్ వెండర్స్కు అవకాశం ఇవ్వడం లేదని వాపోయారు. మన తెలంగాణ రాష్ట్ర క్యాబ్ డ్రైవర్స్, వెండర్స్ సమస్యలు తీరాలంటే తమకు అసోసియేషన్ ఉండాలని దాదాపు 100 మందితో కూడిన తెలంగాణ లోకల్ క్యాబ్స్, వెండర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అధ్యక్షుడిగా జంగి మల్లేష్, ఉపాధ్యక్షుడిగా గద్వాల వెంకటేష్, జనరల్ సెక్రటరీగా గోపు రవీందర్, జాయింట్ సెక్రటరీగా వాసలి మధు, ట్రెజరర్గా వెంకటేష్ను నియమించడం జరిగిందన్నారు. లోకల్ క్యాబ్ డ్రైవర్స్, వెండర్స్కు ఎటువంటి సమస్యలు వచ్చినా 24 అవర్స్ వారికి అందుబాటులో ఉంటామన్నారు. హైదరాబాద్ ఫ్రీ జోన్ కనుక అందరికీ అవకాశం ఇచ్చినట్టే మొదటిగా స్థానిక లోకల్ క్యాబ్ వెండర్స్కు అవకాశం కల్పించాలని సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీలను కోరారు. లేని ఎడల లోకల్ క్యాబ్లను నిలిపివేసి నిరసనలు చేపడతామన్నారు. బయటి రాష్ట్రాల వెండర్స్కు అవకాశం ఇస్తూ సబ్ వెండర్స్గా మాత్రమే లోకల్ వెండర్స్కు అవకాశం కల్పిస్తూ తమ కష్టాజీతాన్ని నాన్ లోకల్స్ వెండర్స్ లాభాలను ఆర్జిస్తున్నాయని వాపోయారు. తెలంగాణలో క్యాబ్ ట్యాక్సీ వెహికల్స్ ఏవైతే సాఫ్ట్వేర్లో నడుస్తున్నాయో బాగా నష్టపోతున్నారు. దీనివల్ల ఆ ఫ్యామిలీకి బాగా ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు రోడ్లపైకి వచ్చినా వాళ్ళకి ఏ వెండర్, లోకల్ వెండర్ ఎవరు, బయట నుంచి వచ్చే వెండర్స్ వాళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు. ఈరోజు ఒక క్యాబ్ రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే ఆ క్యాబు ఎవడు పట్టించుకోవట్లేదు. అంటే ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. బెంగళూరు కానీ, ఢిల్లీ కానీ, ముంబై కానీ, నోయిడా కానీ ప్రతి రాష్ట్రంలో ఒక యూనియన్ ఉంది. అక్కడ ఏమైనా క్యాబ్కి ఏమైనా వాళ్ళు వెళ్ళి చూసుకుంటారు. సో మన తెలంగాణ లేదు కాబట్టి ఇప్పుడే ఇది లాంచ్ అయింది. తెలంగాణ క్యాబ్ అసోసియేషన్ స్టార్ట్ చేశాం. సో ఇప్పుడు దీనికి సంబంధించింది ఏంటంటే దీని ప్రణాళికలు మా డ్రైవర్లకు సంబంధించింది. వీళ్ళకి ఏమైనా, ఫ్యామిలీకి ఏమైనా, వీళ్ళకి ఏమైనా మేము చూసుకుంటాం. వీళ్ళకి యాక్సిడెంట్లు అయినా ఏమున్నా వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్, ఎక్కడ వెండర్ ఉన్నా, పాన్ ఇండియా వెండర్స్ ఎవడొచ్చినా వీళ్ళకి పేమెంట్లు ఇవ్వట్లేదు. మళ్ళీ బతికేది వీళ్ళపైనే. వీళ్ళని చేసేది ఏంటంటే ఒక హీనంగా ఒక వాడిని ఆఫీస్ బయట లేట్టి వానికి డబ్బులు ఇవ్వకుండా వాడిని సతాయించడము, ఇస్తాం పో ఈరోజు ఇస్తాం. ఇంకోటి ఇంకేసి ఏంటంటే వీడికి డబ్బులు ఇవ్వాలన్నా వాడికి ఇంట్రెస్ట్ వేస్తున్నారు 3%. కంపెనీ వాడు డబ్బులు ఇస్తాడు, వీడికి ఏం అవసరం ఉంది ఇంట్రెస్ట్ చేయడం? 3% ఇంట్రెస్ట్ వాడికి. వాడు ఎక్కడి నుంచి మీరు నడిపించేది వాడి మీద వీడు కష్టపడి వీడు అన్నీ చేసుకొని వీడు ఢిల్లీ, ముంబై, నోయిడా, బెంగళూరు నుంచి వచ్చి, చెన్నై నుంచి వచ్చి వీళ్ళు బతుకుతున్నారు. మా వాళ్ళ పైన వచ్చి ఎక్కడైనా ఏ రాష్ట్రానికైనా మనం వెళ్తే ఒక కింద పని చేయడమే. మన తెలంగాణలో ఏముంది? ఇంకోటి మన మీద వన్ పైన మన కింద పని చేయడం అయిపోయింది. సంతోష్ నగర్ శ్రీ 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 గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో గంటి సూర్యప్రభ ఆధ్వర్యంలో శారదా విద్యాపీఠం సంగీత శిక్షణ శిబిర వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లిటిల్ మ్యూజిషియన్ అకాడమీ వ్యవస్థాపక చైర్మన్ కోమండూరి రామచారి, శ్రీ 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 గోదా సమేత వెంకటేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ యుగేందర్ రెడ్డి, దేవాలయ ప్రధాన అర్చకులు డాక్టర్ నల్లతీగ శ్రీనివాసాచార్యులు హాజరయ్యారు. శారదా విద్యాపీఠం సంగీత శిక్షణ శిబిరం ద్వారా శిక్షణ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికేట్, మెడల్, శాలువాతో సన్మానించారు. భక్తి గీతాలు, అన్నమాచార్య సంకీర్తనలతో విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటు భక్తి భావం, సంగీతం పట్ల మక్కువను చూపించాలని కోరారు.
10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచిన శ్రీ త్రివేణి స్కూల్ చెంపాపేట్ సరూర్ నగర్ బ్రాంచ్ విద్యార్థులతో సక్సెస్ మీట్ నిర్వహించారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి శాలువా మెడల్స్తో ఘనంగా సన్మానించారు. ఎల్కేజీ నుండి 10వ తరగతి వరకు శ్రీ త్రివేణి స్కూల్స్లో చదువుకున్న విద్యార్థులు తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ తమ పాఠశాలలో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్య, ఆటపాటలతో ఎంతో నైపుణ్యం గల ఉపాధ్యాయులచే విద్యా బోధన అందించడం జరుగుతుందన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 590 మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు పురస్కారాన్ని అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ త్రివేణి స్కూల్ ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రముఖ ఆభరణాల రిటైల్ విక్రయ సంస్థ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సంస్థ సరికొత్త షోరూంను ఎస్ రావు నగర్లో ఏర్పాటు చేసింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్ శ్రీమతి శిరీషారెడ్డితో కలిసి ఈ షోరూంను ప్రారంభించారు. నగరానికి చెందిన ప్రముఖులు, వినియోగదారులు, మల్బార్ యాజమాన్యం బృందం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ రావు నగర్ ప్రజలకు మా అత్యద్భుతమైన ఆభరణాల సేకరణలు, ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభూతిని అందించడానికి మేమెంతో సంతోషిస్తున్నామని మల్బార్ గ్రూప్ చైర్మన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎస్ రావు నగర్ షోరూం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని కంపెనీ కస్టమర్లకు ప్రత్యేక ప్రారంభ ఆఫర్లను ప్రకటించింది. Very happy today that we are relocating to a new location with a bigger space, more collections and big varieties of jewelry. We have opened our S. Ramagar store in 2013. In the last 13 years, we have a very good response. This is because of our beloved customers and well-wishers and our management team's effort and support. I would like to thank now all the customers, all the well-wishers who have supported us. Lady people, and I, on behalf of Dr. Reshan, I would like to request you that as your store is here, so kindly at least forsake, like we have some issues with which your CSR could help us. So kindly look into that. Thank you, Malbar. వాళ్ళకి కంగ్రాచులేషన్ చెప్తూ, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఏస్ రావు నగర్కి ఇంత పెద్ద స్టోర్ రావడం నేను కూడా సర్ప్రైజ్గా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు మన బంజారాస్ జూబ్లీస్ పోతేనే ఇట్లాంటివి ఉండేటి. ఈ రోజు మనం బంజారాస్ జూబ్లీస్ పోకుండా మల్బారీ గోల్డ్ వాళ్ళు మనకు ఇక్కడ తెచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ చెప్తూ, వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు అడుగుతా ఉండే 400 స్టోర్ల పైన వరల్డ్ వైడ్ స్టోర్స్ ఉన్నాయి వీళ్ళకి. రియల్గా ఇంకా మనకు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇక్కడే జరుగుతూ ఉంది. 2500 మంది పనిచేస్తూ ఉన్నారంట ఇక్కడ. వాళ్ళు నెక్స్ట్ మంత్ ఇంకా కొన్ని లాంచ్ చేస్తూ ఉన్నారు. ఇంకా హైదరాబాద్లో ఇంకా 5 స్టోర్లు తెస్తా ఉన్నారని చెప్తా ఉండే, 30 స్టోర్లు దాకా ఇక్కడ చేస్తూ ఉన్నారని చెప్పి. నిన్నటి వరకు మిస్ వరల్డ్ భామలు నగరంలో సందడి చేయగా, తాజాగా జూబ్లీ హిల్స్లోని దస్పల్లా హోటల్లో మిస్ యూనివర్స్ తెలంగాణ వేదికగా అందాల భామలు హొయ్యలు పోయారు. ఈ నెల 7, 8 తేదీల్లో నగరంలోని దారా కన్వెన్షన్ హాల్లో నిర్వహించబోయే మిస్ యూనివర్స్ తెలంగాణ ఫైనల్ పోటీల సందర్భంగా దస్పల్లా హోటల్లో సన్నాహక కార్యక్రమంలో శాష్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ నుండి 15 మంది, ఆంధ్రప్రదేశ్ నుండి 15 మంది అమ్మాయిలను ఎంపిక చేసినట్టు నిర్వాహకులు డాక్టర్ సునీత తెలిపారు. జూన్ 7న తెలంగాణ పోటీలు, 8వ తేదీన మిస్ ఆంధ్రప్రదేశ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రపంచ ప్రఖ్యాత కొరియోగ్రాఫర్ యాంటోనీ గుంజల్వేర్స్, ప్రసాద్ గారపాటి పాల్గొన్నారు. I'm very happy for Dr. Sunita Garu for taking the state directorship. Andi, she's very humble, very genuine, and she's a loving lady. She want to empower women, and that is why we all are here. So this ramp is not just for work. We are here to advocate our voice for the purpose which is very close to our heart. And we all wish for your blessings to be the winner. And thank you so much, everyone. Thank you. నా పేరు సంధ్య.
నేను ఒక కెరియర్ కన్సల్టెంట్గా వర్క్ చేస్తున్నాను. నేను యోగా ట్రైనర్, క్లాసికల్ డాన్సర్ అండ్ సోషల్ వర్కర్ కూడా. నాకు ఈ మోడల్ అవ్వాలన్న డ్రీమ్ చాలా చిన్నప్పటి నుంచి ఉంటుండే. బట్ మిస్ యూనివర్స్ ఇస్ అ ప్లాట్ఫామ్ that has given me that opportunity to showcase my talent on this platform. అండ్ ఇక్కడ మన ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణలో ఉన్న అమ్మాయిలు వాళ్ళకి చాలా డ్రీమ్స్ ఉన్నాయి. కానీ ఆ డ్రీమ్స్ వాళ్ళకి ఫుల్ఫిల్ చేసే ప్లాట్ఫామ్ అనేది మన దగ్గర చాలా, అంటే హార్డ్లీ ఐ కెన్ సీ మేబీ 1 or 2. కానీ వాళ్ళకి ఆ ప్లాట్ఫామ్ అనేది నేను తెప్పియాలి, చేయాలి అనే ఉద్దేశంతో ఈ మిస్ యూనివర్స్ ఆంధ్రప్రదేశ్ అనే ప్యాజెంట్ ఐ స్టార్టెడ్. ఐ టేకెన్ దిస్ యాజ్ అ స్టేట్ డైరెక్టర్ అండి. అండ్ రైట్ నౌ ఇక్కడ ఉన్న కంటెస్టెంట్స్ అంతా ఈరోజు శాష్ సెరమనీ అయింది మాకు. ఈ శాష్ సెరమనీ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఒక మామూలు సెరమనీ కాదు. ఇట్ ఈస్ అబౌట్ జర్నీ టు ద ట్రాన్స్ఫర్మేషన్. ఈ రోజు నుంచి వీళ్ళందరూ దే ఆర్ గెటింగ్ ఇన్ టు అ డిఫరెంట్ మైల్ స్టోన్. సో దే హ్యావ్ a lot of dreams, and I'm sure that one of them is going to be the queen and to be crowned very soon. అది వచ్చేసి June 8th రోజు మాకు గ్రాండ్ ఫినాలే ఉందండి. అండ్ టుడే ఈ శాష్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ అ ఫ్యాబ్రిక్, ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ ద సిటీ, స్టేట్, సిటీ అండ్ కల్చర్. And these girls are from different places, and they are coming from they came from Vijayawada, Vizag, Hyderabad and different places నుంచి వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఇట్ ఈస్ అ బ్యూటిఫుల్ సెరమనీ అండ్ which everyone are going to wear that. And and I think thank you everybody అండి, థ్యాంక్స్ ఫర్ కమింగ్, మీడియా స్పెషల్కి మీరందరూ వచ్చినందుకు. అండ్ గ్రాండ్ ఫినాల్ వచ్చేసి దారా రిసార్ట్స్ అండి. దారా రిసార్ట్స్ సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సబ్ రిజిస్ట్రార్ సిగ్నల్ వద్ద విద్యార్థులు హంగామా సృష్టించారు. 18 ఏళ్లు నిరీక్షణకు ఆర్సీబీ బ్రేక్ వేసి ఐపీఎల్ కప్ కొట్టడంతో రోడ్డుపైకి వచ్చి షర్ట్స్ విప్పి రోడ్లపై కంటైనర్లు ఎక్కి డ్యాన్సులు చేశారు యువత. పోలీసుల రంగప్రవేశంతో విద్యార్థులు, యువకులు అక్కడి నుండి పరారయ్యారు.